నిబంధనలకు పాతర వేసి ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతున్నారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని దుకాణ సముదాయాల నిర్వాహకులు. బతుకుదెరువు కోసం ప్రభుత్వం కేటాయించిన దుకాణాలను ఇతరులకు అద్దెకివ్వడమే కాకుండా అమ్ముకుంటున్నారు కూడా. ఫలితంగా నిజమైన లబ్ధిదారులకు అందించాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరకుండా పోతోంది. ఇంత చోద్యం నడుస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ మహానగర శివారులోని పటాన్చెరు ఒకప్పుడు గ్రామ పంచాయతీగా ఉండేది. ఆ సమయంలో రోడ్డుకు ఇరువైపులా కొందరు దుకాణాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేసుకునేవారు. మండల అభివృద్ధిలో భాగంగా 2014లో జిల్లా పరిషత్ నిధుల నుంచి పటాన్చెరు కూడలిలో 20 దుకాణాలు నిర్మించారు. 2020లో మండల పరిషత్ కార్యాలయం ముందు మరో 54 దుకాణాల సముదాయాన్ని నిర్మించారు. అంతకుముందే మరో 3 దుకాణాలు అద్దె ప్రాతిపదికన నడుస్తున్నాయి. కొత్తగా నిర్మించిన వాటితో కలిపి మొత్తంగా దుకాణాల సంఖ్య 77కు చేరింది. ఈ దుకాణాలన్నింటినీ అప్పుడు రోడ్డుపైన వ్యాపారం చేసుకునే వారికి కేటాయించారు. వీటి ద్వారా నెలకు 7,63,000 రూపాయల ఆదాయం ఎంపీడీఓ కార్యాలయానికి ప్రతి నెల జమయ్యేది. కానీ పర్యవేక్షణ కొరవడడంతో కొంతమంది బకాయిలు చెల్లించని పరిస్థితి అక్కడ ఉంది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు భారీ గండి పడుతుంది. ఇది ఇలా ఉంటే ఈ దుకాణ సముదాయాల కేటాయింపులో నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వంటగది పెట్టకూడదని నిబంధన ఉన్నప్పటికీ దానిని తుంగలో తొక్కారు. హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. దుకాణం ముందు నీడ కోసం 5 అడుగుల మేర షెడ్డు వేసుకోవడానికి అధికారులు అనుమతి ఇవ్వగా సుమారు 14 నుంచి 15 అడుగుల వరకు మరో షెడ్డు వేసి అదనంగా ఇంకో దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. ఇది చాలదన్నట్టు షాప్ కి ముందు భాగాన తాత్కాలికంగా చెరుకు రసం, సోడాబండి, పండ్ల దుకాణం, టీ కొట్టు వంటివి నిర్వహిస్తున్నారు. ఇలా 3 వరుసలుగా దుకాణాలను ఏర్పాటు చేసి ఒక్కో దుకాణం పైన నెలకు 30,000 రూపాయల వరకు సంపాదిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం 5 నుంచి 13,000 రూపాయలు మాత్రమే నెలకి చెల్లిస్తున్నారు. దీంతో ఒక్కో దుకాణం నుంచి 17,000 రూపాయల నుంచి 25,000 వరకు ప్రభుత్వం ఆదాయం కోల్పోతుంది. కొంతమంది వ్యాపారులు ప్రభుత్వానికి ఏం చెల్లించట్లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ గవర్నమెంట్ అలాట్ అయిన షాప్స్ మాకు 18 మందికి అలాట్ అయినాయి. ఆ 18 మందిలో ఇప్పుడు మేమున్నాము ఇద్దరమే. తత్మే వాళ్ళందరూ 3 బ్యాచ్ల వరకు రెంట్ ఇచ్చి జీవిస్తున్నారు. కానీ గవర్నమెంట్ రేట్ ఎంత 13,000, కానీ వాళ్ళు ఇచ్చేది ఎంత 30,000. అంటే రిమైనింగ్ అమౌంట్ గవర్నమెంట్కి లాస్ అవుతుంది. ఇక్కడ ఈ షెడ్ వేసుకున్న వాళ్ళు ముంగడి జరిగి 18 ఫీట్లు జరిగినారు. మరి అప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను రెంట్ కట్టమంటే ఎక్కడికి కడతాను. పటాన్చెరు మండలానికి సంబంధించి ఏదైతే దుకాణాలు ఏర్పాటు చేశారో షట్టర్స్, దాన్ని వ్యాపారస్తులు దాన్ని షట్టర్ని కాకుండా ఎక్స్టెండ్ చేసి ఎక్స్ట్రా షెడ్లు వేసి రోడ్డు మీదకి వస్తున్నారు. దానివల్ల పబ్లిక్ ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడుతుంది. షట్టర్లో గ్యాస్ స్టవ్లు ఏర్పాటు చేస్తున్నారు. దానివల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉండేది. కాబట్టి ఈ షట్టర్స్లో ఈ గ్యాస్ సిలిండర్లను వాడకం నిషేధించి అధికారులు వాటిపై దృష్టి సాధించాలని కోరుతున్నాం. ఎక్కడ కూడా నిబంధనలు ఎక్కడ పాటించడం లేదు. ఇక్కడ మండల పరిషత్ కార్యాలయానికి రావాల్సినటువంటి ఆదాయం కోల్పోయేటటువంటి పరిస్థితి, అక్రమ పార్కింగ్ జరుగుతూ ఉన్నది. జిల్లా కలెక్టర్ గారికి 2 నెలల క్రితం విన్నవించడం జరిగింది. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని ఆరోపణలు వినిపిస్తుండగా అలాంటిదేం లేదని అధికారులు చెబుతున్నారు. దుకాణాల నిర్వహణను చూస్తున్నామని, నిబంధనలు ఎవరు అతిక్రమించినా ఉపేక్షించబోమని హెచ్చరించారు. 77 షాప్స్ ఉన్నాయి. ఇందులో 20 బస్టాండ్ దగ్గర న్యూ ఉన్నాయి, 57 ఎంపీపీ ఆఫీస్ ప్రిన్సెస్ లో ఉన్నాయి. మొత్తం 77 షాప్స్ గాను 2014-15లో 20 షాప్స్ అప్పుడు అలాట్మెంట్ ఉన్నది. 2020లో ఈ కొత్త షాపింగ్ కాంప్లెక్స్ అనేవి అలాట్మెంట్ చేసిండ్రు. మొత్తము 77 షాప్స్కు మాకు వచ్చేసి డిమాండ్ 7,63,000 మంత్లీ డిమాండ్ అనేది మాకు ఉన్నది. మండల పరిషత్లో రెమిట్ చేస్తాము. దాన్ని బట్టి మండల పాలకవర్గం తీర్మానం మేరకు వర్క్స్ అనేవి, డెవలప్మెంటల్ వర్క్స్, మెయింటెనెన్స్ వర్క్స్ అనేవి చేయడం జరుగుతున్నది. బతుకుదెరువు కోసం ఇచ్చిన దుకాణాలను అద్దెకి ఇచ్చిన వారి నుంచి తిరిగి తీసుకుని వేరే అర్హులకు అందజేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.